This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ రీసెర్చర్ వడ్డాది రవికుమార్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కామాఖ్య అమ్మవారు ఇంతకు ముందు కాలం కన్నా ఇప్పుడు ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల దగ్గర నుంచి అయితే ఏంటి, సామాన్యుల దగ్గర నుంచి అయితే ఏంటి, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం కోసం అని చెప్పి వెళ్తున్నారు. ఎందుకని ఒకప్పటి కాలంలో అంత ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నా మన అందరికీ తక్కువగా తెలుసు, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా వినపడుతోంది, ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. అయితే అమ్మవారికి సంబంధించి దీక్షలు కూడా తీసుకుంటారని చెప్పి నేను ఈ మధ్య కాలంలోనే విన్నాను సార్. నిజంగా మనందరం వింటుంటాం అయ్యప్ప దీక్షలు అని చెప్పి, అమ్మవారి దీక్షలు, భవానీ మాత, ఇలా రకరకాల దీక్షల గురించి. కామాఖ్య అమ్మవారికి సంబంధించి కూడా దీక్షలు తీసుకోవచ్చు అంటారా సార్? అంటే యాక్చువల్గా ఇది ఓల్డెన్ డేస్ నుంచి కూడా తంత్ర విద్యను అభ్యసించే వాళ్ళ కోసం ఉన్నటువంటి దశమహా విద్యలు అమ్మవార్ల యొక్క మూలస్థానమే కామాఖ్య దేవి మందిరం అండి. మనకు అక్కడ ఏంటంటే నీలాచల పర్వతం మీద దశమహా విద్యలు కొలువు తీరిన ప్రాంతం పురాణాల ప్రకారం. మనకి ఈ మధ్యకాలంలోనే అమ్మవారికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏంటంటే వామాచార పద్ధతుల్లో ఎక్కువ పాటించే విధానం కలిగినటువంటి ఏకైక క్షేత్రం అది. అసోమా నగరంలో రాక్షసులు నివసించే స్థానం అది. అంటే నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దశమహా విద్యలన్నీ కూడా మనం నెగిటివ్ ఫోర్స్ తోనే ఎక్కువ చూస్తాం అనమాట. అంటే డిజాస్టర్స్ చేయడానికి కానివ్వండి, రాజ్యాల్ని ఓవర్ ప్రొటెక్షన్ చేయడానికి పూర్వకాలం వాడిన విద్యలు అవి. అమ్మవారికి ఈ రోజు ఎందుకు అంత ఖ్యాతి వచ్చింది అనేటప్పుడు కరోనా వచ్చి చనిపోయిన తర్వాత అసందర్భమైన మరణాలు జరిగి నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ పెరిగింది. మనం చూడండి, మనం రిచువల్స్ లేకుండా చనిపోయే వాళ్ళందరూ కూడా నెగిటివ్ ఫోర్స్ అవుతారని అన్ని శాస్త్రాల్లో చెప్పారు, అన్ని మతాల్లో కూడా. ఇప్పుడు అలాంటి సంఘటన జరిగిన తర్వాత ఆవిడ ఫోర్స్లో ఎక్కువైందని చెప్పాలి. జ్యోతిష్యులు సజెస్ట్ చేయడం కానివ్వండి, ఆ ప్రాంతాన్ని సడన్గా బూస్టప్ రావడం, ఈరోజు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అటు సైడ్ అట్రాక్ట్ అవ్వడం, అంటే ఆల్మోస్ట్ మనం 30 yearsలో ఎప్పుడు చూడలేదు. ఈవెన్ నాలెడ్జ్ కూడా అది మన ఎగ్జిస్టెన్సీలో లేదు. ఈరోజు అమ్మవారి కోసం మనం ఎంత గట్టిగా అరుస్తున్నామో ఒకప్పుడు అది లేదు. ఈ మధ్యకాలం ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా పంచబలుల మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఏంటి సార్ పంచబలులు అంటే? అంటే అక్కడ ఏంటంటే ఈవెన్ ఆ టెంపుల్ ఓపెనింగ్ బలితో ఓపెన్ చేస్తారు. వితౌట్ బ్లడ్ అక్కడ అనేది పూజ అనేది జరగదు. మైలు ఉండాలంటారు. మైలు, డెర్త్ ఇలాంటివి ఉండాలి. ఇప్పుడు మనం కాశీలో ఎలాగైతే అఘోరీస్కి ఇంపార్టెన్స్ ఉంటుందో, తాంత్రిక విద్యల్లో అంటే పట్టు కావాల్సిన వాళ్ళందరూ దీక్షా ఉపాసనలన్నీ అమ్మవారికి కంపల్సరీగా బలాచారం విధానంలోనే చేస్తారు. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే బ్రాహ్మిన్స్ కమ్యూనిటీలో కూడా వెళ్ళి చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. చాలా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్స్ కూడా సజెస్ట్ చేయడం అని. కానీ బ్రాహ్మిన్స్ ఈ బలులు ఇలాంటివి చేయడం కరెక్టే అంటారా? అది నిషిద్ధం అండి. అది ఆ నిషిద్ధాన్ని కూడా ఇప్పుడు ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారంటే అమ్మవారికి అంత శక్తి. ఈ మధ్యకాలంలో ఈ నెగిటివ్ ఫోర్సెస్ వలన ఈ భూమి మీదకి మనం ఏంటంటే చూడండి, ఈ దశమహా విద్యలు అనేవి అగైనిస్ట్ టు స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఈవెన్ దేవుడిని కూడా డిఫెండ్ చేసి ఆ ఎనర్జీని ఆపాలంటే అమ్మవారి శక్తులనే వాడతాం. అందుకే వాళ్ళని పూజించే విధానం చేసే వాళ్ళందరూ కొద్దిగా అగ్రెసివ్ పర్సనాలిటీస్ ఉంటారు స్పిరిచువాలిటీస్ లో కూడా. ఇప్పుడు అమ్మవారి ఉపాసకులు అంటే కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటారు వాళ్ళు. అందులో దశమహా విద్యలు చేసే వాళ్ళు కొద్దిగా ఐసోలేట్ గా ఉంటారు. ఐసోలేటెడ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు దీక్ష చేయడం అంటే అక్కడ నైట్ టైము ఆల్మోస్ట్ బలాచారాల్లో చేయడం. ఇంకా అమావాస్య వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి అంటే గేదెల్ని వాటిని ఇవ్వడం, పంచబలి ఇవ్వడం, జంతు బలి. వన్స్ అపాన్ టైంలో నరబళ్ళు కూడా ఉండే ప్రాంతం అది. అది ముందు నుంచి ఉన్న ఆచారం, ఫస్ట్ నుంచి ఉన్న ఆచారం. మరి ఇప్పుడు ఎందుకు నిషిద్ధం అక్కడ? ఇప్పుడు అంటే మన ఇండియన్ రూల్స్ ప్రకారం ఇప్పుడు అలాంటివి ఒప్పుకోరు. మూఢనమ్మకాల కింద సూడో సైన్స్ అని కింద కన్సిడర్ చేసి ఇప్పుడు స్పిరిచువాలిటీలో కూడా పట్టు తగ్గింది. ఇదంతా మూఢ విశ్వాసాలని దీనివల్ల ఇప్పుడు అంటే ఆపారు. కానీ ఇప్పటికి కూడా ఆ టెంపుల్లో బలి లేకుండా అనేది లేదు.
ఓకే. ఈవెన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా బలి లేకుండా ఓపెన్ చేయరు టెంపుల్. ఇవన్నీ అంటే అమ్మవారి ఆలయ ప్రాంగణం ఎదుట జరుగుతుంటాయా సార్? ప్రాంగణం లేదంటే లోపట కొన్ని మధ్య కాలంలో చూస్తున్నాం అమ్మవారికి అంటే ఇలాంటి పూజలు చేసేటప్పుడు మాంసం అలాగే పెట్టడము, నైవేద్యం మందు మాంసం బాటిల్స్ అండి. పెట్టడము ఇలాంటివన్నీ అక్కడ అమ్మవారికి అదే నివేదన రజోగుణ చేస్తారా? శక్తులున్న ఆహారాలన్నీ చేస్తారండి. ఎందుకంటే యాక్చువల్ గా అక్కడ మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ అక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. టెంపుల్ ఓపెన్ చేసేది గుడి లోపల బలిచ్చి, ఆ మూల విరాట్ దగ్గర ఈ బలిచ్చిన శిరస్సుల్ని పెట్టి పూజిస్తారు. అంటే కంప్లీట్ గా డిఫరెంట్ అండి, ఆపోజిట్ టు జనరల్ స్పిరిచువాలిటీ. ఈ ఈ టైంలోనే ఎంత ఫోర్స్ లోకి రావడానికి గల కారణం ఏంటంటే జరిగిన విపత్తు వలన నెగిటివ్ ఫోర్సెస్ బాగా అంటే వరల్డ్ లో ఎగ్జిస్ట్ అయిపోయినప్పుడు దశమహా విద్యలకు కానివ్వండి, క్షుద్ర దేవతలకు కానివ్వండి, అంటే ఆత్మలు ఇలాంటి మనం చదువుకుంటాం కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామిది దండకం చదివినప్పుడు అందులో భూత బేత ప్రసాచాల కోసం ఎక్కువ చెప్తా ఉంటారు. అలాంటి ఎనర్జీస్ కి ఇప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే అందరూ ఇప్పుడు తిరుపతి వెళ్తే మంచి జరుగుతుంది అనే కాన్సెప్ట్ నుంచి కామాఖ్య వెళ్తేనే మనం బాగుంటాం అనే చోటుకు వచ్చేసాం. అందువలన అక్కడ దీక్షకు కూడా ఇప్పుడే ప్రాముఖ్యత ఎక్కువ. ఏ సీజన్ లో సార్ అంటే ప్రత్యేకించి ఆ దీక్ష ఎప్పుడు తీసుకోవాలి? జనరల్ గా మనకి ఆషాఢ మాసం తొలి రోజు నుంచి 12 రోజులు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ రజోసల టైం అని చెప్పేసి ఆ ఏరియాలో ప్రత్యేకంగా అమ్మవారి పీరియడ్స్ డేట్ ని కన్సిడర్ చేసి అక్కడ చేస్తారు. ఆ టైంలో ఏంటంటే వరల్డ్ లో ఉన్న తాంత్రికులందరూ అక్కడ ఉంటారు. వరల్డ్ లో, నాట్ ఈవెన్ ఇండియా, వరల్డ్ లో ఉన్న అకల్టిస్టులు అందరూ ఆ ప్లేస్ విజిట్ చేయడం అనేది మస్ట్. ఆ ప్లేస్ ని పురాణాల్లో చూస్తే జ్యోతిష్యపురి అని ఊరది. జ్యోతిష్యపురి అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉండేది ఒకప్పుడు. దాని తర్వాత సంబంధించా సార్ అన్ని నాలెడ్జెస్ కి, అంటే అకల్టిజం అనేది మీ యొక్క లైఫ్ ప్యాటర్న్ ని డీల్ చేసే విద్య అండి. దాన్ని బ్రేక్ చేయాలంటే దశమహా విద్యలు ఉండాలి. అందుకు ఈ అకల్ట్ సైన్స్ అంటే ఈ అకల్టిజం లో ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. అంటే ఏంటి, ఫ్యూచర్ డిసైడ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎవరినైనా పర్టికులర్ ఎనర్జీతోనే బాండింగ్ చేసి ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ మాక్సిమం ప్రాక్టీస్ చేయకుండా మనకి ఆ సిద్ధి ఉండదు. కంపల్సరీ అక్కడ ప్రాక్టీస్, అక్కడ దీక్ష చేయింది అవ్వదు. అయితే ఈ దీక్ష సామాన్య మానవులు కూడా తీసుకోవచ్చా, లేదంటే మీరు చెప్పినట్టుగా జ్యోతిషులంతా అక్కడ ఉంటారా 12 రోజులు అన్నారు కదా సార్, వాళ్ళేనా? ఎదుటి వాళ్ళ కర్మతో డీల్ చేసే ప్రతి వాళ్ళు తీసుకోవాలండి. ఇప్పుడు జనరల్ ఒక ఫ్యామిలీ వెళ్ళింది అనుకోండి, నాకు తెలిసి డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు అదే ఒక టార్గెట్ ఉండి, లేకపోతే ఇప్పుడు మీకు అంటే ఒక గురువు, అంటే దాని ఆ దశమహా విద్యలను ప్రాక్టీస్ చేసే ఒక గురువు ఆధ్వర్యం వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం వరకే చేయాలి. ఇప్పుడు రెగ్యులర్ గా తిరుపతి వెళ్ళినట్టు వెళ్ళిపోతామంటే వాళ్ళు సఫర్ అవుతారు. ఏ రకంగా సఫర్ అవుతారంటే దశమహా విద్యల అమ్మవారిని నిత్యం పూజించడానికి ఎలిజిబిలిటీస్ మనకు లేవు, ప్రాక్టీషనర్స్ తప్ప. ఇప్పుడు సర్జన్ కి జనరల్ డాక్టర్ కు ఉన్న తేడా అండి. ఇప్పుడు సర్జన్ ఏం చేస్తాడంటే బాడీని కట్ చేసి లోపలికి వెళ్తేనే కానీ ఆయన ప్రయారిటీ చేయలేడు. ఇప్పుడు ఆయన జనరల్ గా ఎలాగ ప్రిడిక్ట్ చేయలేరు. సేమ్ ఇప్పుడు దశమహా విద్యలు అనే ప్రాంతం మీకు అదే అంటున్నాను, ఇంతకు ముందు ఉన్న ప్రాంతమే కదా. ఈ రోజు ఎందుకు మనం మోడర్న్ అంటే మనకి అవైలబుల్ ఉన్నది కాబట్టి వింటున్నాం అనుకుంటున్నాం, కానీ దానికి ముందు కూడా లేదుగా. దానికి ముందు కూడా డెవలప్మెంట్స్ లేవు, ఇప్పుడు ఉంది డెవలప్మెంట్స్. ఆ టెంపుల్ ఈ మధ్యకాలంలో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం మోడిఫికేషన్ చేస్తున్నారు. ఇండియా వైజ్ దశమహా విద్యల మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఆ ఫోర్స్ కి ఈ జరిగిన కరోనా సంఘటన బాగా ప్లస్ అయిందని చెప్పాలి. అకల్టిస్ట్ అందరినీ ఆవిడ అట్రాక్ట్ చేసుకుంటున్నారని చెప్పాలి. కష్టం ఉన్న వాళ్ళందరికి కూడా ఈరోజు ఆవిడ కనిపిస్తున్నారు. అవును సార్, వింటున్నాం చాలా వరకు, చాలా మంది వెళ్తున్నారు కూడా. ఎందుకంటే ఫేమస్ ఆస్ట్రాలజర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తీసుకెళ్లి అక్కడ రెగ్యులర్ విజిట్స్ చేయించి ఇప్పుడు పంచబళ్ళు ఇవ్వడం మన సైడ్ నుంచి చాలా ఎక్కువ. ఇప్పుడు అక్కడ ప్రాంత ఆచారము, అక్కడ అమ్మవారికి సంబంధించిన ఆ ప్యాటర్న్ అనేది అలా ఉంది. ఇప్పుడు అక్కడ ఆచారాన్ని తీసుకొచ్చి మన దగ్గర కూడా కొంతమంది చేస్తున్నారు, అది అలా కరెక్ట్ అంటారా? అండి, అది తప్పు, పక్కాగా తప్పు. ఎందుకు అంటే మీరు చూడండి, మనకి ఎన్ని మంది అయితే శక్తిపీఠాలు ఉన్నాయో ఇట్స్ ఎ డిఫరెంట్. అక్కడ డిఫరెంట్, అక్కడ ఆచారాన్ని ఏ శక్తిపీఠంలో కూడా ఇన్బిల్డ్ చేసి వాడలేదు, ప్లస్ ఎగ్జిస్టెన్సీ కూడా లేదు. అది కంప్లీట్ గా డిఫరెంట్ ప్లేస్. ఆ ల్యాండ్ ఎగ్జిస్టెన్సీ డిఫరెంట్, దాని హిస్టరీ, మైథాలజీ అన్ని డిఫరెంట్. ఈ మధ్యకాలంలో అకల్టిస్టులు మాత్రం ఫోర్స్ఫుల్ గా అంటే దాన్ని పెంచుతున్నారు. ఆ పెంచడం వల్ల నార్మల్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఒకటే చెప్తానండి, 1 year
ఎవరైనా వెళ్ళి అంటే ఇవి చేసుకొని ఒక విషయం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి ధైర్యం చేయకూడదు అంటాను. ఓకే. అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా రాంగ్ అయిపోతాయో అవి మనం హ్యాండిల్ చేయలేం. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుద్ది, ప్రొఫెషనల్ లైఫ్ అవుద్ది, మీరు ఐసోలేట్ అయిపోతారు. ఒక 2-3 విజిట్స్ చేస్తే ఒక నార్మల్ ఫ్యామిలీ. ఓకే. ఒక పర్పస్ ఉండాలి, అది గురువు ఆధ్వర్యంలో వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత దాని బెనిఫిషరీ అనేది తీసుకోగలరు. ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళి సొంతంగా నచ్చినట్టుగా చేసుకునే ప్లేస్ కాదు. ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు చూడండి, కాళికాదేవి అవతారాన్ని కంట్రోల్ చేయాలంటే అఘోరీ రూపం దాల్చాల్సి వచ్చింది శివుడికి. అంటే ఏ ఫోర్స్ని ఎలాగ ఆపగలగమో అలాగే ఆపగలం అంతే. ఇప్పుడు మీకు గురువు అనేటప్పటికి అకల్టిజం తాంత్రిక్స్కి ఓకే, మీకు ఒక పర్పస్ మీద. రెగ్యులర్ విజిట్కి నాట్ ఓకే. కాబట్టే కదా ఇన్ని సంవత్సరాల్లో లేదు. ఇప్పుడు ఎందుకు ఓకే అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఒక నెగిటివ్ ఫోర్స్ అనేది ప్రపంచం మొత్తం జరిగింది. ఇప్పుడు అకల్టిజమే పైకి వస్తుంది. ఒకసారి వెళ్ళినా పర్వాలేదు, విజిట్ చేయొచ్చు. 2-3 సార్లు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు పానిక్ అవుతారు, ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. అసలు నిజంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు, వెళ్ళొస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు, ఇంకొకరికి సలహా కూడా ఇస్తున్నారు, మీరు వెళ్ళి రండి అని చెప్పి చూస్తున్నాం. ఎందుకని వెళ్ళొద్దని చెప్తున్నారు సార్? యాక్చువల్గా మనకి మీరు బాగా గమనించండి, అంటే మనం ఇప్పుడు ఏదైతే బలి ఆచార విధానాల్లో అంటే మనం ట్రావెల్ చేస్తూ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని అయిందని ఫీల్ అవుతున్నారో, మేబీ దే ఆర్ ఎగ్జిస్ట్ దట్ కర్మ అండి. ఆ కర్మ కోసం కొందరికి వెళ్తే మంచి జరిగింది. రెండోసారి వెళ్ళి నిత్యోపాసన చేయడానికి ఆవిడ మన ఇంట్లో ఉండే దేవత కాదు, ఫోర్స్ని కంట్రోల్ చేసే ఆచార వ్యవహారాలు పాటించిన ఫ్యామిలీస్ మనం కాదు. ఇప్పుడు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేతుల్లో ప్రాక్టీషనర్స్కి మాత్రమే ఉపయోగపడే అమ్మవారు. ఎనర్జీ అంటాం కదా, ఇప్పుడు మీ దగ్గర వెపన్ ఉంది, ఒకసారి కాల్చారు, దాన్ని నిత్యం హ్యాండిల్ చేస్తూ పట్టుకొని తిరుగుతానంటే అవ్వదు. అలాగే ఇప్పుడు మీరు ఎవరైతే వెళ్ళి ఉన్నారో నాకు తెలిసినంత వరకు 80% సఫర్ అవుతారు, 20% అవ్వకపోవచ్చు. మనం ఓపెన్గా కొందరివి నేను చూస్తున్నంత వరకు ఆల్ ద సడన్ హైలైట్ అయ్యి తర్వాత ఇయర్ నుంచి కనిపించిన వాళ్ళు తక్కువ. మీరు బ్యాక్ వెళ్ళి మనం క్రాస్ చెక్ చేసినా కూడా ఈ వామాచారం చేసిన వాళ్ళందరూ 1 or 2.5 years డౌన్ అయిపోయారు. మీరు ఇది ఎప్పుడైతే అంటే ఈ పంచవల్లి కోసం మీరు సెలబ్రిటీస్ చేయడం చూసారో, ఆ సెలబ్రిటీస్ అందరినీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్యాక్ వెళ్ళి 2 years డౌన్ అయ్యారు. ఆ 1.5 years ఉన్నారేమో కానీ 2 years డౌన్ అయ్యారు. నేను పేర్లు అయితే చెప్పలేను, బట్ యాక్చువల్గా జనాలకు మనం అంటే వాళ్ళ అవేర్నెస్ కొద్ది క్రాస్ చెక్ చేసినా డల్ అయ్యారు, చాలా డల్ అయ్యారు. మెజారిటీ డల్ అయ్యారు. మెజారిటీ డల్ అంటే చెప్పడం అవసరం లేదు. అలాగే మనం హ్యాండిల్ చేయలేని ఏ ఎనర్జీని కూడా మనం టచ్ చేయకూడదు అనేది శాస్త్రం. అందుకే దశమహావిద్యలు ఒకే కొండ మీద నిలవదించారు తప్ప అన్ని ప్లేసెస్కి ఎగ్జిస్ట్ చేయలే. ఇప్పుడు జ్యోతిర్లింగాల్లో అన్ని ప్లేసెస్కి ఎగ్జిస్ట్ ఉంటుంది, శక్తిపీఠాలన్నీ ఎగ్జిస్టెన్స్ వేరువేరుగా ఉంటున్నా అన్ని చోట్లకి అలౌడ్. ఇక్కడ నాట్ అలౌడ్. ఇక్కడ ఓన్లీ తాంత్రిక్స్ కోసమే చెప్పారు. తాంత్రిక్స్, ఆస్ట్రాలజర్స్, అకల్ట్ ప్రాక్టీషనర్స్, అబ్నార్మల్ విషయాలు. ఇప్పుడు ఒక వంశంలో నిత్యంగా చనిపోతున్న వ్యక్తులు ఉన్నా, లేకపోతే నిత్యం శత్రువులు వచ్చి కుటుంబాన్ని చెల్లాచెదురు చేసే విషయాలు జరుగుతున్నా, లేదు మన అపోనెంట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవాలన్నా, ఇలాంటి వాటికి వెళ్ళాల్సిన ప్లేస్ అది. ఇప్పుడు అలాంటి ప్లేస్కి మనం వెళ్తున్నామంటే ఆ ఎనర్జీ మనతో ఆల్మోస్ట్ అంటే వేరియేషన్స్ ఉండవు కదండి. ఎనర్జీ అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్, డిస్ట్రక్షన్ ఎనర్జీ. మీరు వచ్చినా డిస్ట్రక్ట్ చేస్తారు, నేను వచ్చినా చేస్తారు. నేను అందుకే బలిచ్చి ఆవిడకి ఆ ఎనర్జీ అడుగుతున్నాను, వేరే వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళని ఇచ్చేయండి అని. అంటే నేను కూడా బలే కదా ఇస్తున్నాను. నేను బలి ఇవ్వకపోతే నేను అవ్వుతాను కదా బలి, నేను ఇబ్బంది పడతాను కదా. అంటే ఎవరైనా ఏదో ఒక ఇబ్బంది ఉండే వెళ్తుంటారు కదా సార్. ఇప్పుడు వెళ్ళగానే ఆ ఇబ్బందులు అన్ని క్లియర్ అయిపోతాయి అని లేదు కదా, నెక్స్ట్ టైం ఇంకో ప్రాబ్లమ్ తో వెళ్తారు కదా. అవ్వదు అలాగా. మీకు అదే చెప్తున్నాను, దశమహావిద్యల గుణగణాలు అమ్మవార్లు వేరు. ఎలా వేరు అంటే బగలాముఖి అనుకోండి, మీకు ఎనిమీస్ ఉంటే చేస్తారు. ఇప్పుడు కామాఖ్యాదేవి అమ్మవారు యాక్చువల్గా మూలాధారానికి సంబంధించిన ఆవిడ. మూలాధారం యాక్టివేట్ అయితే బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ డిఫరెంట్గా పనిచేస్తాయి. ఇప్పుడు అలాంటి ఎనర్జీని వెళ్ళి మీరు తీసుకొని నిత్యం ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు మనం స్టెరాయిడ్ తీసుకున్నారండి, పరిగెట్టలేదు, మీ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు, అక్కడక్కడ తిరుగుతున్నారు. స్టెరాయిడ్ పని చేసుకొని వెళ్ళిపోయి మీ బాడీని ఎలాగైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, దశమహావిద్యల అమ్మవార్లు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్స్ ధూమావతికి చేశారనుకోండి,
ఎనిమిసో లేకపోతే ప్రాబ్లమేటిక్ ఇది అవ్వడం లేదా పదవి కోసం చేశారు. వారాహి అమ్మవారు కూడా ఆల్మోస్ట్ దశమహా విద్యల్లో కి సంబంధించిన అమ్మవారే. రజో అంటే అగ్రెసివ్ పర్సనాలిటీస్ లో ఇప్పుడు ఆ ప్రాక్టీసెస్ అన్ని ఇప్పుడు వస్తున్నాయండి. కానీ మరి వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా పూజించాలి, వారాహి అమ్మవారి దీక్షలు తీసుకోవాలి అని చెప్పి, ఇంతకు ముందు గుప్త నవరాత్రులు అని చెప్పి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడానికి వీల్లేదని చెప్పి విన్నాం. గత కొంతకాలం నుంచి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తున్నారు, ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కదా సార్. మరి మీకు అదే చెప్తున్నాను కదా, 2019 ఇస్ ద సీడెడ్ పాయింట్ అండి. నెగిటివ్ ఫోర్స్ ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో అకల్టిజం డెవలప్ అవుతుంది. తంత్ర విద్యలు, డిస్ట్రక్షన్ ఎనర్జీస్ అన్నీ ఫామ్లోకి వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా మన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మీద కూడా బ్లాక్ మ్యాజిక్ చేశారని ఓపెన్గా అనౌన్స్ చేశారు. మరి 3వ విశ్వాసాలని అనౌన్స్ చేయకూడదు కదా, బట్ దే ఆర్ అనౌన్సింగ్ పబ్లిక్లీ. అంటే జరుగుతున్నాయనే కదా. జరగడానికి గల కారణాలు ఫోర్స్కే. ఎంత ఫోర్స్ ఎలా వచ్చింది? 2020లో జరిగిన డెత్సే, వరల్డ్ వైడ్ జరిగిన డెత్స్. ఈ డెత్స్ అన్ని కూడా మనం స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ గా మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తాయి? ఆ డెత్స్ అన్ని కూడా ఇలాంటి ఫార్మ్స్ లోకే వస్తాయి. బిలాంగ్స్ టు ఈ ఫార్మ్స్ లోకి వచ్చినప్పుడు ఈ ఫార్మ్స్ మనతో పనులు చేయించుకుంటాయి కదండి. ఇప్పుడు మీ స్పిరిచువాలిటీ ఈ మధ్యన ఎందుకు పెరుగుతుంది భారతదేశంలో? అంతకుముందు సేమ్ నినాదాలతో ఉన్న వాళ్ళం, బట్ ప్రాక్టీసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? మనం ఎందుకు ఎమోషన్ కి ప్రత్యేకంగా గురవుతున్నాం? ఇంతకుముందు మోడర్న్ ట్రక్ దీనికోసం పోరాడిన మనం మళ్ళీ వైఆర్ గోయింగ్ బ్యాక్ అండి. అంటే నేను అనేది ఏంటంటే మనం కాదు, నేచర్లో జరుగుతున్న స్పిరిచువలిజం వైపే వెళ్తాం. అది ఆన్ టైం పోర్టల్. ఇప్పుడు ఆ టైం పోర్టల్ ఏంటంటే ఈ డిజాస్టర్ తర్వాత, అంటే షష్ఠిగ్రహ కూటమి తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే 2019 షష్ఠిగ్రహ కూటమి తర్వాత కరోనా, డెత్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినవే. ఫోర్స్ఫుల్ ఎనర్జీస్ని తీసుకోవడం. ఆల్మోస్ట్ ఇప్పుడున్న మన 2 స్టేట్స్లో అందరూ కూడా పొలిటీషియన్స్ కూడా ఏదో ఒక ప్రాక్టీస్ చేయడం మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతకుముందు 15 yearsలో ఎవరు చేయడం మనం చూడలే, రామారావు గారి టైం తర్వాత. ఇప్పుడు అమ్మవారి శక్తులే ఎందుకు, అయ్యవారికి శక్తులు రావా? వస్తాయి కదా, రావు. అమ్మవారికే ఫోర్స్ ఎక్కువ. ఆవిడే పులి మీద కూర్చుంటది, ఆయన ఆవు మీద కూర్చుంటారు కదా. అంటే ఇన్నర్ ఎప్పుడు లేడీస్ కి పవర్ ఎక్కువ ఉంటుందండి, భరించే శక్తి అనండి ఏదైనా. అమ్మవారు పులి మీద కూర్చుంటారు, అయ్యవారు నంది మీద కూర్చుంటారు. అంటే ఇన్నర్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దీక్షలు కూడా దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ మాత్రమే చేయాలని చెప్పారు చాలా మంది. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్షలు మన దగ్గర కూడా చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకోవాలని చెప్పి కూడా విన్నాము. మరి దాని గురించి సార్ చెప్తున్నా, ఈ ఫోర్స్ ఇప్పుడు వీటికి సంబంధించిన ప్రాక్టీషనర్స్ అందరికి టైం ఇస్తారండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను వారాహి అమ్మవారి దీక్ష చేసిన గురువుని అనుకోండి, ఇప్పటి వరకు నాకు ఉండదు. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తారు, నేను మీతో చేయిస్తాను. మీకు మేలు జరుగుతుంది లేదో నాకు తెలీదు, నాకైతే మేలు జరుగుతుంది. ఏం మేలు జరుగుతుంది? మీరు నాకు వచ్చారు కదా, మీరు నాకు ఒక శిష్యరకంగా దొరికారు కదా. ఇప్పుడు మీరు బాగుంటారు బాగోరని నాకు మేలు జరిగే అవకాశం ఉండదంటారా? ఒక టైం వరకే ఉంటదని చెప్తున్నాను మీకు. అది చెప్తున్నాను కదండి. ఇప్పుడు వెపన్ అనేది వార్లో వాడితే ఓకే, మీరు ఇంట్లో కూడా పట్టుకొని తిరుగుతానంటే అది అందరికి హామ్ ఎలా చేస్తారో, ఇప్పుడు మీరు ఏదైతే సూపర్ న్యాచురల్ ఎనర్జీస్ లో అమ్మవారిని వాడతారో, వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్ సఫర్ అందరూ అవుతారు. మీకు పొరపాటున మీకు నా బ్లెస్సింగ్ వలన జరగకపోవచ్చు, కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ ఫ్యామిలీలో, మీ వాస్తులో ఎక్కడో చోట ఒక చిన్న బ్యాడ్ టైం వస్తే వాళ్ళ మీద ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. మీరు మళ్ళీ దీక్ష దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు. మీరు నాకేమవుతారు, అప్కమింగ్లో ఒక మూఢనమ్మకమైన బిలీవర్ అయిపోతారు. నా దగ్గర రాగిన ప్రతిసారి మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగని వచ్చి మీరు ఏమవుతారు, లాస్ట్కి కంప్లీట్గా మీరు ఒక ఉపాసకురాలు అయిపోతారు. మీరు వదలలేరు, ఉండలేరు. అప్పుడు సఫరింగ్ స్టార్ట్ అవుతుందండి. ఆ సఫరింగ్ లో ఎండ్ ఆఫ్ ది మూమెంట్ లో మీరు స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు తప్ప విన్ అయ్యి ఉండరు, విన్ అయ్యి పీస్ గా ఉండరు. అందుకే ఈ అమ్మవారిని చేసేటప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ గురు, పర్ఫెక్ట్ ప్రొసీజర్ లేకపోతే ఇబ్బంది పడతాం. ఆ గురువుని ఎలా ఎంచుకోవాలి, పర్ఫెక్ట్ టైం అది ఎలా తెలుస్తుంది? మీరు ఎలాగని తెలిసిపోతుందండి. మీరు టెంపుల్ విజిట్ చేసే లోపు మోర్ సిమ్టమ్స్ ఉంటాయి మీకు. మోర్ సిమ్టమ్స్ అంటే ఎలా, ఈజీ ట్రావెలింగ్, ఈజీ వర్కౌట్ అవ్వడం, ఈజీగా జరగడం, అన్ని జరగడం, మీ పని అయిపోద్ది. అయిన తర్వాత కృతజ్ఞత ఉండాలి. మళ్ళీ అవసరం పడినంత వరకు వెళ్ళకూడదు. మీరు పోలీస్ స్టేషన్ కానీ ఎప్పుడు వెళ్తారు?
ఏదైనా ఎమర్జెన్సీ మీ అత్యవసర పరిస్థితుల్లో అపోజిషన్ మీరు ఏదైతే హ్యాండిల్ చేయలేరో అప్పుడు వెళ్తారు. అలాగని ఫ్రెండ్షిప్ చేస్తామా వెళ్ళి రోజు? లేదు. ఎందుకు? వాళ్ళు ప్రొటెక్టెడ్ ఎనర్జీ కదా. సేమ్ అలాగా అమ్మవార్లు ఇప్పుడు మీరు చెప్తున్న కామాఖ్యాదేవి దగ్గర ఉన్న అమ్మవార్ల దగ్గర ఉన్న శక్తులు అలాంటివి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి యూస్ చేసుకొని వచ్చేసేయాలి. నాకు వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు, నేను రెగ్యులర్గా వెళ్ళి రోజుకి విజిట్ చేస్తానంటే అవ్వదు. మీరు సఫర్ అవుతారు. మీరు అవ్వకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు అవుతారు. అంటారు కదా రెగ్యులర్గా ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అంతే, ఆవిడ ఇన్ఫార్మర్ ఏదో అని కొందరు కాంటాక్ట్ చేయడం మానేస్తారు, ఇంకొందరు భయపడతారు, ఇంకొందరు నెగిటివ్. సేమ్ ఎనర్జీస్ పాయింట్స్ లో ఉంటుందండి. సింపుల్ అండి. వెన్ 15 years 10 years బ్యాక్ లో లేనప్పుడు ఇప్పుడు కొత్తగా ఏదో జరుగుతుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. స్పిరిచువాలిటీ బ్లైండ్ ఫాలోవర్స్ లాగా వెళ్ళిపోకూడదు. ఎందుకు? ఒకప్పుడు వెంకటేశ్వర స్వామికి ఉండేది 18 ముందు వరకు, ఇప్పుడు ఈవిడికి వచ్చింది. అది ఎందుకు? అది స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ క్రౌడ్ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఫ్యూచర్ లో మనల్ని ఎక్కడ తీసుకెళ్ళబోతుందని. ఆ విషయం తెలుసుకోని పక్షంలో స్పిరిచువాలిటీ కూడా హార్మ్ చేస్తుంది. ఏదైనా చూసి జాగ్రత్తగా అడుగేయటమే మంచిది కంపల్సరీ అండి. ఇప్పుడు మీరు ఒక దేవుణ్ణి, ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మన స్పిరిచువాలిటీలో డిఫరెంట్ కింగ్డమ్స్ ఉండేవి. ఒక కింగ్డమ్ పర్సన్ ఇంకొక కింగ్డమ్కి వచ్చి విజిట్ చేసి పలానా పూజ చేసుకెళ్ళాడు అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వలే. వాళ్ళు చేయండి మీరు ఇప్పుడు మనం చేసే అవకాశం ఆదిశంకరాచార్యులు వారు మనకు కల్పించారు. మనం వెళ్ళొచ్చు, కానీ మీరు తెలుసుకోకపోతే ఎలా? ఏ టెంపుల్కి వెళ్ళిన దగ్గర నుంచి మీ వైబ్స్ పెరిగాయో అక్కడ ఇంక స్టిక్ ఆన్ అయిపోయి ఇంక వేరే చోటకి వెళ్ళకూడదు. మీ బర్త్ రైట్ అది, ఎందుకంటే మీ సోల్ రైట్ అది. నాకు ఈ ఎగ్జిస్టెన్స్, ఈ కింగ్డమ్ సంబంధించింది ఏదో, ఈ వైబు, ఈ నక్షత్రం, ఈ ల్యాండ్, సాయిల్ ఇవన్నీ నాకు కనెక్ట్ అయ్యాయి, ఇక్కడ నేను ప్రాక్టీస్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అలా లేకపోతే మీరు ఎతకడమే మొత్తం. గురువు దేవుడిని ఎతకాలండి, తప్పదు. దేవుడు ఇప్పుడు ఫోటోలో దొరుకుతాడు, మీ నమ్మకంలో దొరుకుతాడు, ఎవరో ఒకరు చెప్తా ఉంటారు, బట్ మీకు దొరికాడా లేదని మీరు మాత్రమే చెప్పగలరు. ఇలాంటి ప్రాక్టీసెస్ లో ఏంటంటే మీ సోల్ దేనికి కనెక్ట్ అయితే దానికి వెళ్ళమంటారు. అంటే భగవంతుడి విషయంలో ఎవరికి అంతేనండి. ఇప్పుడు అందరూ ఒక్కటే, మనం రూపాలు వేరుగా, పేర్లు వేరు రూపాలు వేరుగా ఆరాధిస్తాం, కానీ భగవంతుడు ఒక్కడే అని కూడా అంటుంటారు కదా సార్. మరి అది వాస్తవనండి, బట్ ఏంటంటే ఎగ్జిస్టెన్సీ మారుతుంది కదా. ఎగ్జిస్టెన్సీ మారడం అంటే ఇప్పుడు నేను యాపిల్ తీసుకొచ్చి ఇక్కడ పండిస్తానని అనుకోండి, అది ఎగ్జిస్ట్ అవ్వదు. నేను ఏం అర్థం చేసుకోవాలి? అనుకూల పరిస్థితులు అక్కడ మట్టే ఇక్కడ మట్టే అని నేను మీతో వాదించేటప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవునప్పుడు ఎక్కడ మట్టి ఉన్నా వేస్ట్. ఇప్పుడు మీరు స్పిరిచువల్ పాయింట్ లోకి వచ్చినప్పుడు మీరు యాక్చువల్గా ఏ దేవుడికి రిలేటెడ్ అనేది కూడా మనం ఇప్పుడు 3 దేవతలు మనకి ఎందుకు అంటే మీ ఎగ్జిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. మీరు ఏది చేస్తే ఆ వైబ్స్ వస్తున్నాయి దాన్ని మాత్రమే ఫాలో అవ్వమని, లేకపోతే మనం కూడా ఒకటే చెప్పేవాళ్ళం కదా. ఇన్ని వేరియంట్స్ యొక్క థాట్స్ దేనికి కనెక్ట్ అవుతుందో తెలియదు. అల్టిమేట్ గా ఎన్లైట్మెంట్ అండి. ఎన్లైట్మెంట్ యొక్క పాత ఏదైనా అవ్వచ్చు. మీకు అలా కాలుకి దెబ్బ తగిలి ఎన్లైట్మెంట్ అయిపోవచ్చు, లేదా ఎవరైనా చిన్నపిల్లాడు చెప్తే అయిపోవచ్చు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు విశ్వగురు అయ్యారు, కానీ ఆయనకి కాటికాపరి చెప్తేనే కానీ అర్థం అవలే. అంటే ఆయన గురువు ఎన్లైట్మెంట్ ఇచ్చింది ఆయనే కదా. అకల్టిజంలో హీఈస్ ద ఫస్ట్ గురువు అంటాను నేను. తంత్ర విద్యల్లో అకల్టిజంలో ఆయనే ఫస్ట్ గురువు, లాస్ట్ కూడా ఆయనే అంటాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ప్రాక్టీసెస్ వేరు. ఆయన వచ్చి ఈ సమాంతర న్యాయం అనేది అన్ని టెంపుల్స్లోకి ప్రవేశించే విధానాన్ని ప్లస్ ఈ అకల్టిజాన్ని బ్రేక్ చేసి ఆయన ప్రతిష్ఠించారు యంత్రాలని. ఎందుకంటే శైవులు అంటే రాక్షస గణం కలిగిన వాళ్ళు దైవగణం టెంపుల్స్కి వెళ్తే నాకు తెలిసి అష్టకష్టాలు పాలవుతారు. దైవగణం ఉన్న వాళ్ళు శైవ మతం ఉన్న గుడికి వెళ్తే వీళ్ళు పోతారు. ఇప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధానమే కదండి ఆయన వచ్చి యంత్రాలు ప్రతిష్ఠించారు. జనరల్గా ఆయన యంత్ర ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి. అంటే అకల్ట్లో ఉన్న వాటిని బ్రేక్ చేసి ఆయన ఒక ఎగ్జిస్టెన్స్ ఇచ్చారు, హార్మ్ జరగకూడదు అని. ఆ ఎగ్జిస్టెన్సీ స్పిరిచువాలిటీలో ఇప్పటికీ మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం బ్లైండ్ గా అన్ని కరెక్ట్ అని వాదించకుండా మనం వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాలి. మన సోల్ ఎక్కడో చోట వైబ్ అవుద్ది. ఇప్పుడు ఆయన కాశీలో లాస్ట్లో ఎలాగా శంకరాచార్యుల వారికి వైబ్ వచ్చిందో ఆయనకి శివుడు అక్కడ ఎలా కనిపించిందో మనకు ఒక చోట వైబ్ వచ్చింది. అదే మీ లైఫ్ టైం గాడ్ మీకు ప్లేస్.
అప్పుడు మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. అందుకు మీరు అసలు దానికోసం ఆలోచించే అవసరం లేదు. మీరు ఆ స్పిరిచువాలిటీ నాకు 100% ఇది ఉపయోగపడిందని మీరు చెప్పగలుగుతారు. లేకపోతే మీరు వెతకాలి. ఓకే. ఇప్పుడు చాలా మంది ప్రత్యేకించి ఒక ప్లేస్‌ని, ఒక దేవుడిని నమ్ముకొని ఇష్ట దైవంగా అట్లా ఆరాధిస్తుంటారు. అదే వాళ్ళ సోల్‌కి కనెక్ట్ అయితేనే అట్లా అవుతుందంటారా? ఎడిక్షన్ లాంటిదండి. ఎడిక్షన్ పార్ట్ ఎలా ఉంటుందంటే నాకు నచ్చింది కూడా రోజుకి చేస్తా. డ్రింక్ తాగే వాళ్ళు మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, వాళ్ళ కిక్ ఎలాగ ఎంజాయ్. ఇప్పుడు స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక విషయం బాగా నచ్చుతుంది. బాగా నచ్చడం అంటే దానివల్ల మనం ఎనర్జీ పొందుతామని ఒక ఫీల్ జనరేట్ అవుతుంది. వాళ్ళు అలాగ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్లో అది ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళు కొద్దిగా బాగుంటారు కానీ హైగా సెటిల్ అవ్వరు. హై అచీవ్మెంట్ అనేది ఆపేస్తుంది ఆ ప్రాక్టీస్. మీరు ఎంత తేలిగ్గా ఉంటే అంత పైకి ఎగరగలుగుతాం కదా. స్పిరిచువాలిటీలో కూడా ఎన్లైట్మెంట్ కావాలంటే అన్ని వదిలేసుకోవాలి. ఇది మనకి రామకృష్ణ పరమహంస గారికి వాళ్ళ గురువు గారు చెప్తారు, అమ్మవారి అస్తమానికి కనిపిస్తుంది అంటే కత్తి తీసి ఆవిడ నరికేసే అంటారు ఆయన. అంటే ఆ కత్తి ఎక్కడి నుంచి అంటే అమ్మవారిని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడి నుంచే కత్తి తెచ్చి ఆవిడ్ని నరికేస్తే కానీ నీకు మోక్షం రాదంటాడు. అంటే మనం క్రియేట్ చేసిన ఎనర్జీ మనతో ఉన్నంతసేపు మనం బాగుంటాం. బాండేజ్ తెగిపోతున్నప్పుడు ఏంటంటే ఎన్లైట్మెంట్ కావాలి. అలా చనిపోతే ఆవిడలో చేరిపోతాం. అంటే మనమేం పైకి వెళ్ళాం కిందకి వెళ్ళాం. ఇప్పుడు అన్న గ్రామ దేవత లేకపోతే ఆ ప్లేస్లో ఉండిపోతుంది మన సోల్. ఆ సోల్ ఉన్నది అనిపించుకోవడానికి సోల్స్ అన్ని వెళ్ళి మెర్జ్ అయిపోతాయి. అందువల్ల మన ప్రాంతాల్లో ఫస్ట్లో బళ్ళు ఇచ్చేవారు. అన్ని మతాల్లో ఉంటాయి అవి, మనదానే కాదు. క్రిస్టియానిటీలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ధన్యవాదాలు.